వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. సో ఎస్, ఏంటి స్పెషల్ ఇవాళది? హాయ్ ప్రదీప్, నా పేరు రవలి. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? చదువుతుంటా. నా 6th క్లాస్లో పంచది ఇంకా మారలేదు. నన్ను గుర్తుపట్టావా ప్రదీప్? వాళ్ళెవరు? మిమ్మల్ని ఎలా మర్చిపోతాను నేను? మరిదాన్ని గుర్తుపట్టారా? అయ్యో, ఈవిని కూడా గుర్తుపట్టాను. ఆమె పేరేంటి చెప్పండి? సౌందర్య. నాకు అప్పట్లో తెలిసిన 2 హీరోయిన్లు వాళ్ళే. తస్మాత్ జాగ్రత్త, నీ శత్రువులు నీ వెనకాలే ఉండొచ్చు, కానీ నాకున్న ఏకైక శత్రువు వెనకాలన్న ఏసీ. అది పని చేస్తున్నట్టు ఉంటది కానీ పని చేయదు. అది దోస్త్ మేరా దోస్త్. ఏ సందర్భాల్లోనైనా నిన్ను కాటేయవచ్చు. విధి నిన్ను వంచినప్పుడు దండం పెడతా, ముక్కలని కలపా. అన్ని ముక్కల్లో కాకుండా అంతా కలిపి తెలుగులో చెప్పు. తస్మాత్ జాగ్రత్త, నీ శత్రువులు నీ వెనకాలే ఉంటారు. ఏ సందర్భాల్లోనైనా కాలం నిన్ను కాటేయవచ్చు. విధి నిన్ను అని వక్రించచ్చు. చూసుకుంటే చెప్పచ్చు. అది లేకుండా మేము పాసే కాలే. చూసుకో. ఏ క్షణంలోనైనా నిన్ను వంచవచ్చు. నాటైపోయి చూసుకో, రాయలేవు నువ్వు. కూర్చుని ఒకసారి ప్రశాంతంగా చదువుకో, టెన్షన్ పడకు, హ్యాపీగా. టోకెన్ నెంబర్ నెక్స్ట్. ఐఎమ్ బి ప్రవీణ్. రోల్ నెంబర్. బ్రేకింగ్ న్యూస్. ఈ న్యూస్ వింటే మీరు పిలిచి మరీ నన్ను సన్మానం చేస్తారు. రెడీగా ఉండండి. ఇది కేవలం 400 రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. నమ్మలేకపోతున్నాను. 400 రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. ఈ కింద నెంబర్కి కాల్ చేయండి తొందరగా. 1 కాదు 2 కాదు, మొత్తం 3 ఆఫర్లు. మీరు కేవలం 400 రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. మీరు జీవితాంతం కూర్చొని తినవచ్చు. అదేమిటంటే ఎక్స్ప్రెస్ రాజా షోలో ఉన్న కుర్చీలు సోఫాలు కొనండి, కూర్చొని తినండి. సూపర్ బ్రదర్, అదిరిపోయింది. అసలు మామూలు కాదు. నీకు కూడా అర్థం కాలే కదా? రవలి గారు మైక్ ఇవ్వండి. తస్మాత్ జాగ్రత్త, కూర్చోమని చెప్పింది చదువుకోడానికి. కబుర్లు చెప్పుకుంటే అయిపోయింటాయి. వీళ్ళిద్దరు అన్నారు చదవకు, వద్దులే అన్నారా? వీళ్ళిద్దరు. అవును, వాళ్ళిద్దరు కాదు ఆన్సర్ చెప్పేది. తస్మాత్ జాగ్రత్త, నీ శత్రువులు నీ వెనకాలే ఉండొచ్చు. ఏ క్షణంలోనైనా. ఒక్క నిమిషం ఆగు, పక్క జరుగు సార్. తస్మాత్ జాగ్రత్త, నీ శత్రువులు నీ వెనకాలే ఉంటారు. తస్మాత్ జాగ్రత్త, నీ శత్రువులు నీ వెనకాలనే ఉండొచ్చు. ఏ క్షణంలోనైనా. మరికొన్ని నిమిషాల్లో చర్చ. ఇలా రామ్మా, ఇలా రా సెంటర్లో. ఎస్, అక్కడ నుంచోండి. ఇప్పుడు చెప్పండి, ప్రపంచానికి మీరు ఏం చెప్తున్నారు? తస్మాత్ జాగ్రత్త, నీ శత్రువులు నీ వెనకాలనే ఉండొచ్చు. ఏ క్షణంలోనైనా కాలం నిన్ను కాటేయవచ్చు. విధి నిన్ను వంచవచ్చు. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించాను. ఎన్టీ రామారావు గారు నెక్లెస్ రోడ్ లో గౌతమ్ బుద్ధుడు నిలబెట్టాను. వెరీ గుడ్ అమ్మా, హాఫ్ చెప్పావు కాబట్టి షో అయిపోలో మిగతా హాఫ్ చెప్పుకుందాం. ఫస్ట్ హాఫ్ అయిపోయింది కదా, ఇంటర్వెల్. ఓకే, నో టెన్షన్ ఏం లేదు అస్సలు. యా నెక్స్ట్. హలో, హాయ్ ప్రదీప్. హలో, రాంగ్ నెంబర్. హలో, నా పేరు భావన. హాయ్ భావన. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. 2019లో యుగాంతం వచ్చిందని కొట్టొచ్చినట్టు ఉంది. 2012లో కూడా అలాగే చెప్పారు. ఎంత వెయిట్ చేశాను తెలుసా? వస్తారులే త్వరలో. అందరు తమ పనులు ఆపుకొని మరి టీవీ ముందు న్యూస్ చూడాలని హెచ్చరిస్తున్నారు. న్యూస్ ట్యూన్ అంటే న్యూస్ చెప్పేవాళ్ళు యుగాంతం ఎండ్ అవ్వదా? యుగాంతం ఎండ్ అవుతుంటే వాళ్ళు న్యూస్ చెప్తూనే ఉంటారు. ఇంకా మంచి న్యూస్. అది మా మేధావులు ఇంకా నుంచోట్లేదేంటా? బ్రదర్, మీ పేరు? కార్తిక్. బ్రేకింగ్ న్యూస్. తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. ఓ మంచి పాట పాడినా. ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ లేడీస్. నీ చెతగా నేనుంటా. నీకు రాని పాట ఎందుకు మొదలెడతావరా? వచ్చిన పాటే మొదలెడు. అడిగా అదొచ్చా? ఇంకేం కావాలి? గాలి చిరగాలి చూసిందెవరమ్మా, వెళ్ళే నీ దారి ఎవరికి తెలుసమ్మా. అదిరా, ఒరిజినల్ గా ఆ పాట వచ్చినప్పుడు నీకు తెలీదు. దాన్ని డింక్ చికెన్ చేశాక ఇప్పుడు తెలిసింది ఆ పాట. ఎస్, చెప్పండి. బ్రేకింగ్ న్యూస్. మూన్ వాక్ ఏమంటే మూన్ పైనకి వెళ్ళి తిరిగి రాని యువకుడు. జనాలు తిరిగి రావాలని పూజలు యాగాలు. ఈసారి వెళ్ళినప్పుడు నేను తీసుకెళ్ళమను. థ్యాంక్ యూ.
మై సెల్ఫ్ కళ్యాణి. హాయ్ కళ్యాణి. మీకు హాయ్ చెప్పండి అన్న, షీఈస్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. కళ్యాణి గారి అమ్మగారికి హాయ్. ఈ రోజు ముఖ్యాంశాలు. డ్రైనేజ్ లో డబ్బులు దొరుకుతున్నాయని ప్రచారం, దీంతో అన్ని డ్రైనేజ్లు వెతికిస్తున్న ప్రజలు. ఇదంతా ఫేక్ న్యూస్ అని వెల్లడించిన ప్రభుత్వం. మామూలు దూకేమందాం అందుకున్నా. తర్వాత చెప్పొచ్చు కదా. అన్న నా పేరు చందుచరణ్. చందుచరణ్ డాన్సర్. అదొకే. చందుచరణ్ ఏంటి రెండు ఎందుకున్నాయి? నేను చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ ఫ్యాన్ అన్న. ఓ సూపర్. అందుకే చరణ్ అని పెట్టుకున్నా. నా ఎఫ్బి ఇన్స్టాగ్రామ్ అన్ని చందుచరణ్ డాన్సర్ అని ఉంటుంది. నాకు కూడా చరణ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన పాట మీద ఒకసారి డాన్స్ చేద్దాం. సూపర్, చాలా బాగా చేశారు. చందుచరణ్ ది డాన్సర్ వండర్ఫుల్ డాన్స్ చేశారు. నాకు అన్నిటికంటే ఆ ఫ్లోర్ మూమెంట్ బాగా నచ్చింది. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు క్లీన్ అయిపోయింది. బాగుంది. మట్ట ఏమైనా అంటుకుందా? థ్యాంక్ యూ చందు, థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? వెరోనికా. నైస్ నేమ్. చెప్పండి. మీకు నేను చాలా పెద్ద ఏసీని. దోస్త్ మేరా దోస్త్. థ్యాంక్ యూ. ఈరోజు ఆన్సర్ కూడా చెప్పారు అని అవుతారు. ఈరోజు సెన్సేషనల్ న్యూస్. ఈ న్యూస్ వింటే పక్కా మీకు 108 degrees జ్వరం 100% పక్కా. 108 100% పక్కా. 108 degrees మీకు రావడం 100% అది పక్కా. 108% పక్కా. అందరు బాగుండాలి అంటే ఇది ఆరోగ్య చర్య ఖచ్చితంగా తీసుకోవాలి. బట్టి కొట్టినావులే. దానికి ఒక చిన్న షరతు. మీరు అందరు చెవులు మూసుకుంటే నేను నా న్యూస్ చెప్తా. ఇంకెవడు వింటాడు? ప్లీజ్ నాతో కోఆపరేట్ చేయండి. కెమెరాలో దూది పెట్టండి. అంతే, అది న్యూస్. అమ్మో నాకు జ్వరం వచ్చింది. అమ్మో అదే న్యూసా? బన్నీ బాగున్నారు. నువ్వు బన్నీ, ఆయన చరణ్, సరిపోయారు పేర్లు. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే జుట్టు ఊడిపోతుందని యువకులందరూ భయపడుతున్నారు కదా. సో కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా విగ్గులు ఇస్తున్నారు. నీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవుగా? నేను రెడీ ఉన్నా. ఫస్ట్ లైన్ లో నేనే ఫస్ట్. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. మరి ఇంకే శుభ్రంగా ఉంటుంది జుట్టు. ఎకరం ఖాళీ. కూర్చో. హలో ప్రదీప్, ఐఎమ్ ప్రీతి. హాయ్ ప్రీతి. మా ఇంట్లో అందరికి హాయ్ చెప్పు. వాళ్ళ ఇంట్లో అందరికి హాయ్. బ్రేకింగ్ న్యూస్ కళ్ళు బయట కమ్మే బ్రేకింగ్ న్యూస్. త్వరలో 3వ ప్రపంచ యుద్ధం రాబోతుంది. కానీ గొడవలు జరిగేది దేశాల మధ్య కాదు, భార్యాభర్తల మధ్య, గర్ల్ ఫ్రెండ్స్ మధ్య. సో అందరూ ఆయుధాలతో జాగ్రత్తగా ఉండండి. వావ్, అసలు ఎలా చెప్పిందంటే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటే చిట్టి పాపాయిలందరికి హ్యాపీ బర్త్డే. అర్రే ఈ పని నేను చేయలేకపోతున్నానే అని ఎప్పుడు అనిపిస్తుంది. హాయ్, దిస్ ఇస్ ప్రియా. ప్రదీప్ ని ప్రేమించి ఆ ప్రేమని ఇంకెవరి మీద చూపించలేకపోతున్నాను అనిపిస్తుంది. నిజంగా అసలుకి ఎవ్వరు, నేను అసలు పెళ్లి కూడా చేసుకోను అంటున్నా. నిజంగా తెలుసా, ఇగో ఈమె నేను ఒకటే కొట్లాడుకుంటాం నీకోసం, చాలా మస్తు కొట్లాడుకుంటాం తెలుసా డైలీ. నా ప్రదీపు అని కొట్లాడుకోవడం సరిపోతుంది. ఒకసారి క్యూటీ బ్యూటీకి హాయ్ చెప్పారా, వాళ్ళు నీ పెద్ద ఫ్యాన్స్. ఓకే, క్యూటీకి బ్యూటీకి హాయ్. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. లక్కీ. చెప్పు డార్లింగ్. పబ్జి గేమ్ ఆడినప్పుడు విన్నర్ చికెన్ తినలేకపోతే అనిపిస్తానా, అర్రే ఇది చేయలేకపోతున్నాను. వస్తుంది ఏంగా, ట్రై చేయి. వస్తలే అన్న, అమ్మ ఒకటి చంపేస్తుండు. ఓకే, ఆడు పెద్ద పెద్ద ఐటెక్ స్కోపులు పెట్టేస్తుండు, కాల్ చేస్తుండు. బయటికి రాకు, దాక్కో. ఏడ దాక్కుంటే అది జోన్ వస్తుంది, జోన్ లో పడుతున్నా. ఓ పని చేయి, 4-5 ఫ్రెండ్స్ కలెక్ట్ చేసి వాళ్ళు కలెక్ట్ చేసి వెళ్ళిపోయారు అంటే వాళ్ళు ఎవడో మూల వండుకోరు, రమ్మంటే ఎవడు వస్తలేడు. ఓ పని చేయి, నువ్వే తీసుకెళ్ళి చికెన్ బిర్యానీ. చికెన్ డిన్నర్ వస్తలే, అదే అవుతుంది రోజు. ఏం అట్లా కాదు, ఉన్నా మీ దోస్తులు నువ్వు ముందు కాల్ చేయి.
సపరేట్గా బాంబేస్తా కొడుల మీద అత మొత్తం తీసి బాంబే అంతే నాశనం. అదే పని చేస్తారు. సూపర్. హాయ్ దీపు, దిస్ ఇస్ అనుష. హాయ్ అనుష. నేను ఐస్ క్రీమ్ తినేటప్పుడు నీతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అది కరిగిపోతుంటే దాన్ని ఆపలేకపోతున్నానే అని అనిపిస్తుంది. నాతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడా? డ్రీమ్స్ చూసుకో, కస్టమర్ కేర్ తో మాట్లాడుతున్నావు. నా పేరు చిన్ను. ఎవరైనా బాత్రూమ్ లో కూర్చొని పాట పాడితే ఆ పాట వినడానికి డిఎస్పీ వస్తే అర్రే నేను ఇలా పాడలేకపోయానే అని అనిపిస్తుంది నాకు. ఎక్కువసేపు ఎక్కడ టైం స్పెండ్ చేస్తే మనకి దాని మీద థాట్స్ ఎక్కువ వస్తుంటాయి. అన్నా నమస్తే. ఎటు చూస్తుండేమో. ఇటే చూస్తున్నా. నేను సింహం లెక్క బతకలేకపోతున్నానే అనుకుంటున్నా. అడవికి వెళ్ళిపోయా ఏం కాదు. అది ఎప్పుడు గడ్డం గీసుకోదు, స్నానం చేయదు, కనీసం మొహం కూడా కడుక్కోదు. అందుకే ఇప్పుడు గోడ బతుకుని కాజలాగా రావాలి. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? నీ మనసు దోచుకున్న కాజల్ని చూస్తుంటే అయ్యో నేను నీ మనసు దోచుకోలేకపోయాను అనిపిస్తుంది అన్నయ్య. నీ కాజల్ వదిలిని అడిగానని చెప్పమ్మా. దిస్ ఇస్ సాయి కుమార్. ఓ మంచి డైలాగ్ చెప్పడాలి. కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయం. అరే సింహం రోయ్. ఆ డైలాగ్ చెప్పా. కనిపించే 3 సింహాలు సత్యానికి, ధర్మానికి, న్యాయానికి అయితే కనిపించే 4వ సింహం మీరా పోలీస్. ఏంది కిలో బెండకాయలు 100 రూపాయలు, వంకాయలు. కనిపించే 3 సింహాలు సత్యం, ధర్మం, న్యాయం అయితే కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కనిపించే 3 సింహాలు చట్టానికి, ధర్మానికి, న్యాయానికి ప్రతిరూపాలు అయితే 10 రూపాయలు అయితే కాదు, ప్రతిరూపాలు అయితే కనిపించని. వీడిని మనం షోకి తీసుకెళ్ళండి. నేను ఎవరికి ప్రపోజ్ చేసినా వాళ్ళు నన్ను ఆ ప్రపోజల్ కి రెస్పాండ్ కాకపోయినా ఈ అలవాటుని మార్చుకోవాలనిపిస్తుంది, కానీ అలవాటుని ఎప్పుడు వద్దు అనుకున్నా. ఇందాక డైలాగే బెటర్రా. సూపర్. బల్లాల్ దేవ్ ఆ దున్నపోతుని చంపుతున్నప్పుడు ఇలా నేను ఎందుకు చంపలేదని అనిపిస్తుంది. వెళ్ళు, వెతుకు, దొరుకుతుంది ఒకటి. సరేనా? దాని దగ్గరికి వెళ్ళు. హే వాట్సాప్ మచ్చా అంటది అది. నన్ను అట్లాగే అంటుండే చిన్నప్పుడు. యూ మీ సేమ్ బ్రో అనేది. ఐఎమ్ రాకేష్. హాయ్ రాకేష్. మా ఇంటి పక్కన అంకుల్ కి 2 వైఫ్స్ ఉన్నారు. నాకు ఒక్కరే లవర్ ఉన్నారు. అంకుల్ చూసినప్పుడు అలా అనిపిస్తుంది నాకు కూడా 2 లవర్స్ బాగుండని. లవర్స్ వేరు, వైఫ్స్ వేరు నాన్న. అదే అన్న. లవర్స్ వస్తారు వెళ్తూ ఉంటారు. దే ఆర్ లైక్ క్లౌడ్స్. వైఫ్స్ ఆర్ లైక్ స్కై. దే ఆర్ పర్మనెంట్. ఓకే, జాగ్రత్త నాన్న. అక్కడ దాకా వెళ్ళకు నువ్వే మనసు మార్చుకుంటావు. ఓకే అన్న. ఓకే, దే ఆర్ నాట్ వైఫ్స్, దే ఆర్ నైఫ్స్. హాయ్ అన్న, దిస్ ఇస్ అఖిల్. నేను ఎంత ట్రై చేసినా నీ లెక్క డాన్స్ చేయలేకపోతున్నాను. ఏందే వచ్చింది మర్చిపోవాలి. అప్పుడు గ్యారంటీ చేస్తాను అలాగా. ఓకే, ఎక్కువ చేయకూడదు. మన 3-4 స్టెప్స్ ఉంటాయి. మేనేజ్ చేసాడు 600 ఎపిసోడ్ కవర్ చేసేవాళ్ళ. మై నేమ్ ఇస్ గాయత్రి నారాయణ. సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు మూవీలో లిప్ లాక్ సీన్ వచ్చినప్పుడు అయ్యో అది నేను చేయలేకపోతున్నానే అనిపిస్తుంది. ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు, ముత్యం లాంటి ముద్దే పెట్టు. మైసెల్ఫ్ పావని. చెప్పమ్మా. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఫెయిల్ అయిన సబ్జెక్ట్ చూసుకొని అయ్యో నా సబ్జెక్ట్ క్లియర్ అవ్వట్లేదే అనిపిస్తుంది. నేనైతే చూసుకోవడమే మానేసిన. తస్మాత్ జాగ్రత్త, శత్రువులు నీ వెనకాలనే ఉంటారు. కాలం నీపై ఎప్పుడు కన్నెర్ర చేస్తుందో తెలియదు. ఎన్నిసార్లు చెప్పినా నీకు ఆన్సర్. దీపు నీతో డిట్టిన్మా డాన్స్ చేయాలనుకుంటా. కాసేపు యాక్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం గేమ్ ఆడదాం. ఈ గేమ్ ఆడడానికి 16 మంది కావాలి.
6 కళ్ళగద్దలు కట్టి ఉంటాయి. 5 కుర్చీలు ఉన్నాయి. ఇవి ఇష్టం వచ్చిన పొజిషన్లో ఉంటాయి. మీరు ఇక్కడే నుంచుని ఉంటారు. అంటే కుర్చీలు అప్పుడే మారవు. మ్యూజిక్ స్టార్ట్ అయినప్పుడు మీరు హ్యాపీగా డ్యాన్స్ చేయొచ్చు, అటు ఇటు తిరగచ్చు, ఫ్రెండ్స్ని కలిసేసి రావచ్చు, అన్నీ చేయొచ్చు. ఒకసారి మ్యూజిక్ ఆఫ్ అయిన తర్వాత కుర్చీ ఎక్కడుందో ఎత్తుకుని దాని మీద కూర్చోవాలి అంతే. మీ 6 ఫస్ట్ 5 ఎవరికైతే కుర్చీ దొరుకుతుందో వాళ్ళు ఉంటారు. ఆ 6 వ్యక్తి జంప్ జిలాన్. ఓకే, కళ్ళ గంతలు కట్టండి. రెడీ, మ్యూజిక్. వెళ్ళండి, వెళ్ళి కుర్చీ ఎత్తుకోండి. మెల్లగైండి అడుగులు. మల్లెలు చుట్టి చార్మినారు ఒక్కరు కొట్టి వచ్చేసినాము రోహో, మేము వచ్చేసినాము రోహో, అందరు కింద కూర్చోండి. ఆ కింద కూర్చొని వెళ్ళండి అందరూ. నొప్పి సారా బుద్ధి సంకన బుద్ధి గండి మెసమ తల్లికి ముక్కి బోరా బండ గాడి ఎక్కి వచ్చేసినాము రోహో, మేము వచ్చేసినాము. ఇంకా 2 కుర్చీలు ఉన్నాయి. ఇద్దరం నుంచుంటే కుర్చీ దొరుకుతుందా? డింగు డింగు డాంగు రో, ఇది సిగల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో, ఇది సిగల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. ఇంకా ఒక కుర్చీ ఉంది. నుంచుని ఉన్న వాళ్ళు మాత్రమే కళ్ళజోడు తీయండి. మాకు ఏ ఊర్లోని ఇప్పటివరకు స్టూల్ ఈ హైట్ లో లేదు. స్టూల్ కింద ఉంటది, ఈవిడ గాల్లో ఎత్తుతుంది. బట్ వెరీ గుడ్, వెల్ ప్లేడ్, సూపర్, గుడ్ జాబ్, థ్యాంక్ యూ. ఓకే, మ్యూజిక్. కూర్చుంటే దొరుకుతుంది. వీళ్ళ డాడీని పడేసి ఒక్క ముడి వేసా, వీళ్ళ మమ్మీని మీరున్న చోటి బ్యాక్ 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 బ్యాక్. తీసేస్తాను, కొట్టే ఉద్యోగం చేసేస్తాను. గుర్రు ప్రేమ కోసమే నా గుండెల్లో కట్ట ప్రేమ దేశమే. పడిపోయాడేమో నీ సోపుకి మా డాడీ, ఓకే అందేమో నీ హైపుకి మా మమ్మీ. అసలైన దాన్ని నేనున్నాను, పడిపోను. హలో గురు, ప్రేమ కోసమే అంటూ ఐసు పెట్టి చెయ్యలేవు నన్ను మోసమే. నుంచునున్న వాళ్ళు మాత్రమే కళ్ళజోడు తీయండి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, వెరీ వెల్ ప్లేడ్. బాగా ఇది కళ్ళజోడు కదా, సెకండ్ బాగా టైర్డ్ అయ్యారు మేడం కూడా. మ్యూజిక్ పెట్టినప్పుడు 2 ఫింగర్స్ కదిపారు ఆవిడ ఇలా. ఓకే, నుంచోండమ్మా. బాగా కష్టపడారు. క్లాప్ ఫర్ హిమ్, కమ్ ఆన్. ఓకే, నుంచోండమ్మా. Side, 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 please. Local
మరి లవ్వే ఓకే చేస్తే క్యూ అంటున్నా క్లియర్ అవ్వాలి సైడ్ 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 ప్లీజ్ సైడ్ 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 ప్లీజ్ జనక 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 ఆడబోయే ఆటకింక సైడ్ ఇవ్వాలి జనక 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 బాగా అలసిపోయారు కళ్ళు చూడు దీనా వెరీ గుడ్ క్లాప్ ఫర్ హిమ్ లాస్ట్ సింగిల్ చైర్ పెట్టినారా కంగ్రాచులేషన్స్ క్లాప్స్ కొట్టండి ఇద్దరికి గెలిచినందుకు కంగ్రాచులేషన్స్ వెల్ ప్లేడ్ అండ్ థ్యాంక్ యూ బ్రదర్ సూపర్ అండ్ మీలాగే సూపర్లీ టాలెంటెడ్ స్టూడెంట్స్ ఇంకొంతమంది ఉన్నారు ఈ రోజు ఇక్కడ పర్ఫామ్ చేయడానికి వచ్చారు లెట్స్ వెల్కమ్ దెం ఇతను ఇంత ఆనందంగా ఉన్నాడు మీకు అర్థం కావట్లేదా ఇతను నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు ఇతనికి కూడా అరే ఆ మిరపకాయ తీసుకురండి నీకు 10 seconds టైం ఉంది 10 9 8 7 6 5 4 మిగిలిన నెంబర్ల తర్వాత చెప్తా రెడీ టేక్ హాయ్ స్టూడెంట్స్ ఈరోజు దగ్గర మెరిసిపోతున్నారే ఈ లైటింగ్ కారణం ఆ సూర్యుడు అన్నమాట నీ మంట కారణం ఈ మిర్చి అన్నమాట నా క్రికెట్ లో ఇష్టం ధోని ఇంటికి నేనే యజమాని అన్న క్యాచ్ పొద్దుగాల 6 గంటలు వేసా ఆ యజమానేనా పంకజం పోయిన స్కిట్ లో నువ్వు పంకజం అన్నావు ఈసారి నిజంగానే స్కిట్ లో పేరు పెట్టారు అయ్యో నేను తినను తినకూడదా ఇవాళ ఫాస్టింగ్ అన్నమాట ఇది ప్రసాదం నో ఫ్రైడే అమ్మవారికి దుర్గామాతకి జై దుర్గామాత ఇది పులిహారలో వేసిన నో దుర్గామాత పైన చెప్పారు పంకజం తిని డైలాగ్ చెప్పు పంకజం ఇదిగో ఇవి చేస్తేనే కొన్ని నుంచే పెట్టి తినిపిస్తారు ఇటు నువ్వు తినవు ఎలాగో నాకు అర్థమైంది పంకజం చెప్పండి ఏంటండి టైం ఎంతే ఏడవండి ఏడుస్తూనే ఉన్నా కదా మళ్ళా ఏడవండి అంటావు టైం అడుగుతుంటే ఏడ్చు అంటావేంటి ఏడుస్తుంటే అది కాదండి టైం ఏడైందని చెప్తున్నాను అంతే అండి మిరకాయలు తింటే ఏం చెప్పలేం బా ముఖం చూస్తావేంటి చెప్పు కాదు ఇప్పగానే అయిపోయిందా వాట్ ఇస్ దిస్ అన్నాడు చూడిగో నువ్వు డైలాగ్ చెప్పితే ఆడ చేతి మిరకాయ తినిపిస్తా వామ్మో ఇదేంటి తినడానికి ఏం చేసావో చెప్పు మిరపకాయ తినడానికి ఏం చేస్తారు తినేదే చేశానండి అబ్బచ్చా సర్లే టీవీ ఆన్ చేయి ప్రదీప్ ఏదో పద్మశ్రీ అవార్డు తీసుకుంటున్నా అంటే చూద్దాం అరే కరెంట్ పోయి పావు గంట అయింది ఏం చూస్తున్నారా మీరు టీవీలో ఆ మీసం చూడు ఆ స్టైల్ చూడండి అందుకే నేను ఫిదా అయిపోయా అండి సరేగానండి నిన్న తమిళ్
సీరియల్ చూస్తుంటే నాకు ఒక డౌట్ వచ్చిందండి. తెలుగులో అన్ని అయిపోయినాయి, తమిళ మీద పడింది. కాదు, తమిళ్లో భార్యను ఏమంటారండి? అన్నున్నారు కదా, అడుగు. ఏ భాషలోనైనా భార్యని ఏమి అనరు. ఒకవేళ అన్నారు అనుకో వాడికి మిరపకాయ, అడిగి మిరపకాయ, దిబిడే. మీకు పని ఉందిగా, మీరు వెళ్ళండి. ఏ పనులు ఎప్పుడు ఉంటాయి, రాయిలా వచ్చుకోవచ్చు. అదేంటే కదలకుండా అక్కడ కూర్చున్నావు? మీరే కదండి రాయిలా కూర్చోమన్నారు, అందుకే రాయిలా కూర్చున్నా. ఒసేయ్, నేను అనేది రాయిలా కూర్చోమని కాదు, రాయిలా వచ్చి కూర్చో అన్నా. అయ్యో, అది చెప్పాలి కదండి, మీరు అట్లా చెప్పలేదు కదా. నీ తెలివి తెల్లారిపోయిందిలే. లేచావు. మీరు అంతకు ముందు పెళ్లి కాక ముందు రోజు గుడికి వెళ్ళే వాళ్ళు కదా, ఇప్పుడు ఎందుకు వెళ్ళడం లేదు? అద్దా, నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి దేవుని మీద నమ్మకం పోయిందే. ఏంటండి? అదే దేవత లాంటి నువ్వు ఇంట్లో ఉన్నావు కదా, మళ్ళీ దేవాలయానికి ఎందుకు ఉంటున్నా. నీకు ఫ్లో తగ్గింది. పవర్ అలాగే ఉంది, పవర్ అలాగే ఉంది. ఫాస్ట్ ఫాస్ట్. అవునా? అయితే ఇంకోటి తిరగలవు. అంటున్నా. ఓ అవునా అండి, మీకు ఏదో ఫోన్ వస్తున్నట్టుంది చూడండి. అల్లా, నిజమా? ఏమైందండి? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఈ రేంజ్కి వస్తారంటే. ఓ నో, మన ఇంట్లో ఫుడ్ కూడా లేదు కదండి, బియ్యం కూడా అయిపోయాయి కదా, ఇప్పుడు ఎలా? జాన్, నేను నమ్మలేకపోతున్నాను. వాళ్ళు వచ్చేది భోజనాలు చేసే కాదే, నేను మేనేజ్ చేస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు. బంగారు అక్కడికమ్మా. 10, 9, 8, 7 మొత్తం కొరికి వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్ గా. ఏంది? వాడు తినలేదు, ఇది నువ్వు తినాలి. అరే పాపం, లోపలికి వెళ్ళాలి, చేయబెట్టుకోండి, లోపలికి వెళ్ళాలి. ఆ కొరుకుంటూ లోపలికి వెళ్ళాలి. మ్యూజిక్. సూటిగా చూస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికిలి వాడిగా వేస్తే ఈ పోకిరి పొగరును పాపిస్తే ఆఫీసులో చెప్పండి, దండం పెడతా. ఒరే ఆఫీసులో సార్, ఏంట్రా ఇదే కానీ అన్న చెప్పన్నా. అరే పాపం రా, సారీ, నేను పెడదాం అనుకోలేదురా. మా డైరెక్టర్ మిరపకాయ ఇవ్వండి, మిరపకాయ ఇవ్వండి అరే. చేస్తుండ్రా. ఒరే ఆఫీసులో సార్, సెట్ చేయరా సార్, ఇది దొరికింది. వద్దు సార్. పని చూసిపోతుంది. అరే ఆపండి, ఇంకోటి తినాలంట. అరే మెల్లగా 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 మొత్తం ఆఫీసులో చచ్చారా ఉన్నట్టు.
ఆపురా. ఏం చేస్తున్నావు అసలు నువ్వు? ఇది మా డ్యూటీ. ఓకే సెట్ చేస్తున్నాం. చాలా వాటర్ తాగుతారా? వాటర్ వద్దా? అలా అరే మెల్లగా మెల్లగారా. అసలు ఏం చేస్తున్నారా మీరు? మీ ఇంటిని సోదా చేయడానికి వచ్చాం. హలో బంగారం. అమ్మ చెప్పమ్మా, బాగున్నావా? ఏం చేస్తున్నావు? అమ్మ చెప్పు. ఎక్స్క్యూజ్ మేడం, మీరు ఫోన్ చూసేవద్దు. అరే నేను మా అమ్మతో మాట్లాడుతుంటే నా ఫోన్ పిక్కుంటావా? బండ సచ్చినోడా, నీ పని ఇట్లా చెప్తా ఉండు. కర్రేది పని చెప్పండి. ఆగో, ఏంటి మా ఆఫీస్ మీద చేస్తున్నావు? నీ ఇంటిని సోదా చేయడానికి వచ్చాం. నువ్వు మా ఆఫీస్ని కొట్టడం నాకేం బాగలేదు. ఇప్పుడే చెప్తా. సార్ 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 దానికి తెలియక కొట్టింది, వదిలేండి సార్ ఒకసారి ప్లీజ్ సార్. ఆయన సెల్ఫీ కోసం ఫోన్ తీశారు. మీ ఇంట్లో బంగారం తీసుకురండి, సెట్ చేయాలి. ఏరే మా ఇంటికే బంగారం ఇవ్వ, నీకెందుకు ఇస్తాను పొట్ట ఆఫీసర్? ఏరా ఏరా మీ ఇంట్లో బంగారం లేదా? వీళ్ళు నన్ను చంపేసేటట్టు పర్లేదులేండి. వస్తే నన్ను చంపేసి నీ మొహం మీద బొట్టు పోతుంది. నా మొహానికి బొట్టు లేకపోతే అసలు బాగుంది, ఉన్నది తీసుకొస్తా. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, తప్పుగా అనుకోరుగా? తప్పుగా అనుకోము. మిమ్మల్ని మిమ్మల్ని చూస్తుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లో లేరు సార్. ఇంటికి కన్నాలేసే వాళ్ళు ఉన్నారు. అరే స్పెల్లింగ్ చెప్పరా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఏమండి? బంగారం తెచ్చింది నా బంగారం. అరే మిరపకాయ తీసుకురారా. సార్ తట్టుకోలేరా? ఈ బంగారం మీదేనా? మాదే. అవి అయినా మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్ళప్పుడు పెట్టింది. బిల్స్ ఎలా ఉంటాయి? లేవు, మా అమ్మగారి ఇంట్లో ఉన్నాయి. మీ అమ్మ ఇక్కడ ఉన్నదా లేదా? మా అమ్మగారు ఊర్లో ఉన్నారు. ఆఫీసర్ సార్ ఏమండి? అడుగుతున్నా. ఏంటి సార్ బ్యాగ్ లో పెట్టారు? మీ అమ్మగారిని ఆ పేపర్స్ తీసుకొని రండి, అప్పుడు ఇస్తాం బంగారం. ఏమండి? ఏమండి కాదు, మీ అమ్మకి ఫోన్ చేయి, వస్తుంది బిల్లు ఎత్తుకొని. ఎత్తుకోం పదాం. అంతేగా? 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 అంతే. ఎంత డబ్బు ఉందో ఇంట్లో? డబ్బు తీసుకురా పో. ఏమండి? ఏమండి కాదు, ఇంట్లో పెత్తనం అంతా నీది, వెళ్ళి తీసుకురా పో. ఓ మాంగళ్యం తంతునామేనా? కర్పూరం సార్. ఏమండి? ఇగోండి డబ్బులు. డబ్బులు ఏమండి? అమ్మాలే. ఏంటి సార్ కుక్కలాగా వాసన చూస్తున్నారు? ఈ డబ్బు మీరు కష్టపడి సంపాదించుంటే దీనికి చెమట వాసన వచ్చిండేది, కానీ దీనికి చెమట వాసన రాలా. అంటే మీరు అక్రమంగా సంపాదించిన డబ్బు రాయిది. లేదు సార్, దీనికి బ్యాంక్ లో బిల్లులు అన్ని నా దగ్గర ఉన్నాయి. బిల్లు ఎక్కడ ఉన్నాయి? బ్యాంక్ లో ఉన్నాయి. బ్యాంక్ లో ఉన్నాయా? అవును. ఆఫీసర్ సార్. ఏమండి? ఏమండి కాదు, మీ అమ్మని రమ్మను, 2 బిల్లులు ఎత్తుకొని వ్యవసాయం తెచ్చుకుందాం. అంతేగా? 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 రే ఈ మధ్య లంచం ఎక్కువ తీసుకుంటున్నావు అని తెలిసింది. కంచం అంటే తెలుసు, కానీ లంచం అంటే ఏంటి ఆఫీసర్? ఏరా ఆఫీసర్, ఏరా నీకు లంచం లంచం ఏమండి? పంచి పేలుతుందని ట్రై చేశా. మీరు మీ తొక్కల పంచులు. ఈ పంచర్ ఎక్కడ కాదురా, నువ్వు పంచర్లు వేసుకునేటట్లు చేస్తా నీకు రోడ్డు మీద. వద్దులే సార్, అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు, మీరు మంచోళ్ళు. సార్ ఆకలి అవుతుంది సార్. అరే మిరపకాయ తీసుకురండి. వద్దు సార్, ఆకలి అవుతుంది సార్. నాకు తెలుసురా, నీ బొజ్జం చూస్తే అర్థమైంది. వెళ్ళి భోజనం తీసుకురండి. భోజనమేగా? అరే ప్లేట్లో పెట్టివ్వండి. నా పోయి నేను చాలనా? ఆఫీసర్ సార్ నాకు
వద్దు ముగ్గురు కలిసి ఆమెకి తినిపిపోతే మీ ముగ్గురు తినాలి. ఈ భోజనం మేము ఆస్వాదించాము, కానీ మీరు తినాలి, మీ ఇంటోళ్ళు తినాలి. మేము తిన్నాము ఆల్రెడీ. ఇది తినపోయావా మొత్తం బంగారం మళ్ళా తీసుకుంటా. మొత్తం పట్టుకోబోతే ఎందుకు? ఇదిగో తిను. నేను పెట్టిన తినాలి. మేము తిన్నాం కదా. తిన్నదా? ఇప్పుడు చూడరా తిను మింగు, అది మింగు డైలాగ్ వస్తుంది. చిచి ఇది వంట పెంట. మా వాడినే కొడతావా? వాడు ఒక్కనే కొడతావా? ఒక్కడే ఫోన్ చేస్తాం. సార్ 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 వద్దు సార్. సార్ సార్ వద్దు సార్. ఆఫీసర్ రా, ఎందుకే పంపించేసావు? చూడండి అల్లా వస్తున్నాడు. నిజమా? నీకెప్పుడు తెలిసింది? ఇప్పుడేనా? భయపడి తెచ్చా. ఏమైందండి? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఈరోజు రారంట, రేపు వస్తారంట. అవునా? ఇప్పుడు వచ్చిన బంగారం తప్పు. పాపం వద్దంటున్నా మిరపకాయలు తిన్నారు వాళ్ళు. నేను అప్పటికి ఆపుతూ ఉన్నాను, బట్ ఏం చేయగలుగుతాం పాపం. ఓకే, ఫైనల్ 2. ఓకే, మీరు కుర్చీలో కూర్చున్నారు కదా, అది గిర్రని తిరుగుతుంది. ఆగిన తర్వాత స్టాప్ అన్నప్పుడు బెల్ట్ తీసి లేచి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఒక బెలూన్ తెచ్చుకొచ్చి ఈ రింగ్లో ఆ బెలూన్ పెట్టి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని దాని మీద కూర్చోవాలి. హ్యాండ్స్ ఫోల్డ్ చేయకుండా బెలూన్ పట్టుకున్నా నేల మీద చేపెట్టినా ఆ బెలూన్ కౌంట్ ఉండదు. బెలూన్ రింగ్ లో పెట్టాలి, హ్యాండ్స్ ఫోల్డ్ చేసి కూర్చోవాలి. 3 బెలూన్స్ పేల్చాలి. ఇలాగా ఒకరు పేలుస్తున్నప్పుడు మీరు ఆగాలి, వాళ్ళు పేల్చుతారు, మీరు పేల్చాలి. ఒకవేళ వాళ్ళది మిస్ అయింది అనుకోండి, వాళ్ళు వెళ్ళి బెలూన్ తెచ్చిన లోపల మీరు బెలూన్ పెట్టి మీరు కూర్చోవచ్చు. రైట్? 3, 2, 1 గో. పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బద్దలు కొట్టేయిరో పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బద్దలు కొట్టేయిరో. Three, 2, 1 స్టాప్. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. ఉర్రా 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 అరే ఉదేద్దామా బూరా. అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. అరే ఉర్రా 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 అరే ఉదేద్దామా బూరా. मार 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 ले जोर 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 ले. టైం అవుతుంది. వెరీ గుడ్. 3 పేల్ చేశాడు. వెరీ వెల్ డన్. నిజంగా చాలా బాగా ఆడారు. ఆయన 3 బెలూన్లు పేలుస్తాడు, మిస్ అయినాడు. ఈయన ఫస్ట్ పేల్చినప్పుడు డౌట్ ఉన్నాడు. అక్కడ ఒకసారి దండం పెట్టున్నాడు, పూజ చేశాడు. ఇక్కడ దాకా వచ్చి అక్కడి నుంచి ఎగిరిలు ఇక్కడ పడ్డాడు. ఫస్ట్ ఛాన్స్ లో 3 బెలూన్లు పేల్చారు. వెరీ వెల్ డన్, సూపర్. ఇలా ఇప్పుడు సెకండ్ టైం. ఓకే, 3, 2, 1 గో. Side 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 please. Local boys here. Side 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 please. You don't come near. కుర్రోళ్ళంటే లవ్ చెయ్యాలి, పెద్దోళ్ళంటే సైడ్ ఇవ్వాలి. Side 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 please. Side 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 please. 3, 2, 1 స్టాప్. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. ఉర్రా 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 అరే ఉదేద్దామా బూరా. అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. అరే ఉర్రా 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 అరే
చేతితో పట్టుకో బెలూన్లే. చేతులు తీసేయి, చేతులు తీసేయి. లాస్ట్ వన్, ఇంకోటి లాస్ట్ వన్. చేతులు తీసేయి. అది కమాన్ ఫాస్ట్ గా. రెడీ అది రెడీ. వెరీ గుడ్, సూపర్. చాలా బాగా, చాలా కొత్తగా వచ్చింది ఈసారి. మామూలుగా బెలూన్ కింద పెట్టి దాని మీద కూర్చోవాలి కదా, ఈయన కాళ్ళకి పెట్టి టిట్టర్ నొక్కుతున్నారు. కానీ ఆపగానే చాలా ఫాస్ట్ గా ఆయన డైరెక్షన్ వెళ్తాడు. నువ్వు ఇంకా వెరైటీకి వెళ్తావు తెలుసా. దిగ్గాని ఇటు వచ్చాడు, ఇటు దోస్తే అక్కడ దాకా వెళ్ళాడు. బట్ వెల్ డన్ బాయ్స్, గుడ్ జాబ్. సాహస్ ది అడ్వెంచర్ ల్యాండెడ్ రామోజీ ఫిల్మ్ సిటీ వారి తరఫు నుంచి 1 డే ఫ్రీ ట్రిప్ గెలుచుకున్నారు. ఫస్ట్ రౌండ్ ఆడిన ముగ్గురు బాయ్స్. వినపడేట్టు కాదురా, కనపడేట్టు కొట్టండి. ఈటీవీ ప్లస్ అండ్ ఎక్స్ప్రెస్ తరఫు నుంచి 3000 రూపీస్ క్యాష్ ప్రైజ్ గోస్ టు అవర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. అటుపండి మేడం. అండ్ మా తరఫు నుంచి మరో చిన్న గిఫ్ట్. వెరీ గుడ్. ఇప్పటికైనా ఆన్సర్ చెప్తారనుకున్నాను, బట్ కాదు ఆన్సర్ రా, నాకు అర్థమైంది. శత్రువులు ఎక్కడో ఉంటారు, మన వెనకాలే ఉంటారు. వెరీ వెల్ డన్, సూపర్, కంగ్రాచులేషన్. ఎస్, కూర్చోండి. రెడీ, ఇక్కడ నుంచమ్మా. ఇందాక ఆన్సర్ చెప్పు. తస్మాత్ జాగ్రత్త, శత్రువులు మీ వెనక. చెప్పు నువ్వు ఈ లోపల ప్రిపేర్ అవుతూ ఉండు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ ఇలాగే ఆల్వేస్ కీప్ స్మైలింగ్. ఆల్ ది బెస్ట్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బాయ్. థ్యాంక్ యూ. ఆన్సర్ చెప్పు.